అస్మద్గురుభ్యో నమః. సహస్రాదిత్య సంకాశం సహస్రవదనం పరం సహస్రదో సహస్రారం ప్రపద్యేహం సుదర్శనం. భగవద్బంధువులారా, ఈనాటి కాలంలో 190 మంది పైగా ఒక మామూలు మాట అంటారు. వాళ్ళు శ్రద్ధగా పని చేసినా చేయకపోయినా, అయ్యా మాకు పనులు ఆగిపోతున్నాయండి, పని సరిగ్గా నడవటం లేదు. ఇక్కడ మీరు శ్రద్ధగా పని చేయండి. ముందు చేస్తున్నప్పుడు దాంట్లో ముందు వెనకలు చూసుకోండి. మేము ఖచ్చితంగా ఇలా చేస్తున్నాము, అయినప్పటికీ ఇబ్బందులు వస్తున్నాయి అన్నవాళ్ళు ఎవళ్ళు ఉన్నారో వాళ్ళ కోసం ఈ శ్లోకం. ఈ శ్లోకం చదివేస్తే పనులు అవ్వవు. చేసేటప్పుడు పని శ్రద్ధగా చెయ్యండి. దానికి ఇతోధికంగా దైవబలం మనకు ఉపయోగిస్తుంది. దానికోసం ఈ శ్లోకం. ఈ శ్లోకం దేనికి? సుదర్శన చక్ర స్వామి అనుగ్రహం మన మీద కలగడానికి. సుదర్శన చక్రము చాలా పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. దాన్ని సక్రమంగా ప్రయోగించగలిగితే ఉపయోగం, నిర్లక్ష్యంగా ఉపయోగించినట్టయితే అంత ప్రమాదం ఉంటుంది. అందుకని ప్రార్థన చేయండి. ఏమిటది? సహస్రాదిత్య సంకాశం, 1000 సూర్యుల కాంతితో సమానమైన కాంతి, అంతటి కాంతి కలిగిన ఓ స్వామి. సహస్రవదనం పరం, 1000 ముఖాలు కలిగిన స్వామి, 1000 భుజాలు కలిగిన స్వామి, పరమాత్మ సంబంధమైన వాడ. సహస్రదో సహస్రారం, మేము ఒకటి అడిగితే 1000 ఇచ్చేవాడివి. సహస్రద సహస్రారం, 1000 అంచులు కలిగిన వాడివి. అలాంటి స్వామివి నువ్వు. అందుకని ప్రపద్యేహం సుదర్శనం, నేను అలాంటి సుదర్శన స్వామికి నమస్కరిస్తున్నాను. ఈ శ్లోకాన్ని క్రమం తప్పకుండా రోజుకి కనీసం 27 సార్లు చదవాలి. ఓపిక చేసుకుని 108 సార్లు. చాలామంది సంఖ్యలకు అంటూ ఉంటారు, అయ్యా మాకు వేరే పనుంటూ ఉండదా అని చెప్పి. మేము 8 వాక్యాలున్న శ్లోకం చెప్పి 1000 సార్లు చదవండి, రోజుకి 100 రోజులు చదవడం చెప్పటం లేదు. మీ సానుకూల్యం, మీ ఆనుకూల్యం దృష్టిలో ఉంచుకునే చెప్తున్నాం. చక్కటి అనుష్ఠుప్ శ్లోకాలు రోజుకి కనీసం 11 లేదా 27 చదవడం. నోటికి తిరిగితే 108 సార్లు చదవడం అన్నది కష్టమైంది కాదు. ఒక 5-6 నిమిషాల్లో పూర్తవుతుంది. ఇక అంతకంటే యథాశక్తి మీకు అవకాశం ఉన్నంత వరకు, ఫలితము యొక్క ఫలము ఎలా ఉండాలో కోరుకునేంతవరకు ఆ సంఖ్య పెంచుకుంటూ వెళ్ళొచ్చును. దాంట్లో దోషమేం లేదు. మరొక్కసారి చెప్పుకున్నాం శ్లోకం. సహస్రాదిత్య సంకాశం సహస్రవదనం పరం సహస్రదో సహస్రారం ప్రపద్యేహం సుదర్శనం. స్వామివారి చేతిలో, శ్రీ మహావిష్ణువు చేతిలో ఉన్న చక్రానికి పేరు సుదర్శన చక్రము. ఇతర దేవతలందరూ కూడా చక్రాన్ని ధరిస్తారు. అక్కడ వాళ్ళకు కూడా చక్రి అన్న పేరు ఉండొచ్చును. కానీ మనకి చక్రి అన్న పదం వినగానే గుర్తొచ్చేది ఎవరన్నమాట? శ్రీ మహావిష్ణువు మాత్రమే. మహావిష్ణువు కంటే కూడా ఆయన పరివారానికి, భక్తులకి సేవ చేయడంలో ఉత్సాహం ఎక్కువ. అంచేత ఈ సుదర్శన శ్లోకాన్ని జాగ్రత్తగా పారాయణ చెయ్యండి, ధ్యానం చెయ్యండి. కామితార్థాలు, ఇష్టసిద్ధి, శుభాలు పొందే ప్రయత్నం చేయండి. మరొక్కసారి శ్లోకం చెప్పుకుందాం. సహస్రాదిత్య సంకాశం సహస్రవదనం పరం సహస్రదో సహస్రారం వందేహం సుదర్శనం. ఇది ఈ శ్లోకాన్ని రోజుకి 11 సార్లు లేదా 27 లేదా 108 ఉదయం పూట చదువుకోవడం చాలా మంచిది. మరి మరో విశేషంతో మళ్ళీ కలుసుకుందాం. స్వస్తి.